నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది డబల్ స్టార్ క్వశ్చన్. లెట్ AOB ది పాజిటివ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎలిప్స్. లెట్ AOB be positive quadrant of ellipse. Quadrant of ellipse. Positive quadrant of ellipse x square by a square plus y square by b square is equal to 1. X square by a square plus y square by b square is equal to 1. With OA is equal to A, OB is equal to B. With OA is equal to A comma OB is equal to B, then show that area bounded between chord AB and arc AB of ellipse arc AB of ellipse is pi by 2 by 4. Pi is pi minus 2 by 4 AB square units. ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? లెట్ AOB పాజిటివ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎలిప్స్ x square by a square. ఓకే. with OA is equal to A, OB is equal to B, then show that area bounded between chord AB of arc AB of ellipse is pi minus 2 by 4 AB square units. Okay. సొల్యూషన్లో ఫస్ట్ మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. అన్నీ ఇచ్చేసాడుగా మనకి ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్. పాజిటివ్ క్వాడ్రంట్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. అండ్ విత్ OA ఈజ్ ఈక్వల్ టు A. OA అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ A అనుకోండి, ఇది పాయింట్ A, ఇది పాయింట్. OA ఈజ్ ఈక్వల్ టు A, ఇది A అండ్ ఇది B, స్మాల్ b. అండ్ ఆర్క్ ఆఫ్ ఎలిప్స్ x స్క్వేర్ బై chord AB chord arc AB అంటే ఇది arc AB లైన్, AB కార్డ్ కూడాను. కార్డ్ అంటే కార్డ్ ఏ విధంగా వస్తాయి? AB కార్డు స్ట్రైట్ లైన్ కింద రావాలి యాక్చువల్లీ. ఇది ఓకే. ఇప్పుడు మనకి ఇది కార్డ్ AB. ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఆర్క్ ABకి కార్డ్ ABకి మధ్యలో ఉన్నదంటే ఇది మనకి రిక్వైర్డ్ ఏరియా. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాయింట్ ఏంటిది? A, 0 టు A ఇంటిగ్రేట్ చేయాలి. 0 టు A ఇంటిగ్రేట్ ఏ కర్వ్లోంచి ఏది తీసేయాలి? ఎలిప్స్లోంచి మనం లైన్ తీసేయాలి. ఎలిప్స్ కర్వ్ పైన ఉంది 0 టు A వరకు.
అండ్ లైన్ కరువు లైన్ ఈక్వేషన్ కింద ఉంది కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలి కదా. ఏబి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది ఇంటర్సెప్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే బిఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏబి. బిఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ఈక్వల్ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో కావాలి, ఎందుకంటే టువర్డ్స్ ఎక్స్ఎల్లో మనం ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి. ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఎక్స్. ఇది నథింగ్ బట్ ఏంటి, బి కామన్ తీస్తే ఏ మైనస్ ఎక్స్. ఏవై ఈజ్ ఈక్వల్ టు అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి బై ఏ మైనస్ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఇది ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం, 1 2 అనుకున్నాం కదా. ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అంతేనా. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కావాలి మనకు, వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో కావాలి, వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్మెట్లో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఫార్మ్లో కావాలి. కాబట్టి దీన్ని ఏం చేద్దాం మనం, మళ్ళీ దీన్ని అల్సియం చేస్తే బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బీ స్క్వేర్. దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేసింది. ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది బీ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే వై ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ రూట్ కాబట్టి రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి, ఓకేనా. ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుంది, రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 to ఏ. ఏది ఎలిప్స్ కర్వ్ పైన, ఎలిప్స్ పైన ఉంది కాబట్టి బీ బై ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ తర్వాత లైన్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, బీ బై ఏ మైనస్ ఎక్స్, బీ బై ఏ మైనస్ ఎక్స్, బీ బై ఏ మైనస్ ఎక్స్. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి అల్టిమేట్గా మనం, రైటా. ఈ రెండిట్లో బీ బై ఏ కామన్ ఉంది అంటే కాన్స్టెంట్ కాదు, బయట తీసుకొచ్చేసేయండి. బీ బై ఏ 0 to స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి, సింపుల్గా ఉంటుంది మనకి. డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇలా ఇంటిగ్రేట్ చేయండి, ఓకేనా. దీన్ని ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్ చేసాం. బీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్కి ఫార్మ్ ఏంటి, ఎక్స్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు మనం 0 to ఏ వరకు మైనస్. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 0 to ఇంటిగ్రేట్ చేస్తాం కదా 0 to ఏ. అల్టిమేట్గా ఇది ఏ పెట్టామనుకోండి, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఏ పెట్టామనుకోండి, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఏ స్క్వేర్ బై పుడితే ఏ బై ఏ పెడితే ఎక్స్ బదులుగా ఏ పెడితే ఏ బై ఏ 1. ఇది ఆల్రెడీ దీని కాలిక్యులేషన్ ముందు చెప్పాను, ముందు సమ్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ 1 అంటే ఎంత, పై బై 2. లోవర్ లిమిట్ పెట్టామనుకుంది మొత్తం 0 అయిపోతుంది, సో అది వేయాల్సిన అవసరం లేదు. మైనస్ ఇదేమవుతుంది, ఇది ఏ స్క్వేర్ ఏ పెడితే ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. 0 పెడితే మొత్తం 0 అయిపోతుంది, అది వేయాల్సిన అవసరం లేదు.
ఇదేమంటుంది పై ఏ స్క్వేర్ బై 4 బి బై ఏ, ఇదేమవుతుంది పై ఏ స్క్వేర్ బై 4 మైనస్ 2a స్క్వేర్, ఎల్సిఎం చెప్తే 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 బి బై ఏ అండ్ ఏ స్క్వేర్ బై 2 కూడా కామన్ తీయండి, దీంట్లో డైరెక్ట్ ఎల్సిఎం చేయొచ్చు, లేదంటే ఏ స్క్వేర్ బై 2 కామన్ తీసేయండి. ఏ స్క్వేర్ బై 2 కామన్ తీసేస్తే ఏమవుతుంది మనకి పై బై 2 మైనస్ 1, ఏ క్యాన్సిల్ అవుతుంది, ఏబి బై 2 ఇదేమవుతుంది, ఇది పై మైనస్ 2 బై 2, దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది పై మైనస్ 2 2 జార్ 4 ఇంటూ ఏబి స్క్వేర్ యూనిట్స్ పై మైనస్ 2 బై 4 ఇంటూ ఏబి స్క్వేర్ యూనిట్స్. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 16.